నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ని రాజశేఖర్. ప్రతి ఒక్కరూ కదలాలి, కదిలించాలి, ఇంద్రవెల్లి సభకు తరలించాలని రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థానాలు దక్కించుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని హితోపదేశం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు. ఇంద్రవెల్లి సన్నాహక సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఆమె కేఎస్ఆర్ను ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయని యువనేత శ్రీనివాసరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన చూస్తూ ఉంటే తనను తాను చూసుకున్నట్లుగా ఉందని, 20 ఏళ్ల క్రితం తాను కూడా ఇలాగే ఓటమి చెందారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఓడితే అమెరికా వెళ్లిపోతాడని ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ అవన్నీ అబద్ధాలని కంది శ్రీనివాసరెడ్డి నిరూపించారని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన పనితనం తమకు ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆదిలాబాద్లోని ప్రతి సభలో కూడా కంది శ్రీనివాసరెడ్డి మార్కు కనిపిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి 25,000 మందిని తరలిస్తారన్న నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. రాహుల్ భారత న్యాయ యాత్రను అడ్డుకునేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాహుల్ కాన్వాయ్పై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం హోదాలో తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఇంద్రవెల్లి సభకు ముఖ్యమంత్రి విచ్చేస్తూ ఉండడం మన జిల్లాకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా సన్నాహక సభ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ఇంద్రవెల్లి సభ జనసేకరణపై కంది శ్రీనివాసరెడ్డితో మంత్రి సీతక్క కొంతసేపు చర్చించారు. సభను విజయవంతం చేసే దిశగా కసరత్తులు చేస్తున్నామని, బేలా, ఆదిలాబాద్ మండలాల నుంచి భారీగా జనాలు తరలించేలా ఏర్పాట్లు చేపట్టామని కంది శ్రీనివాసరెడ్డి ఆమెకు వివరించారు. ప్రతి మండలం నుంచి 4,000కు పైగా జనాలు వస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా అత్యధిక కేసులు పరిష్కరించే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ఓ విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. మార్చి 9 నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో బుధవారం కోర్టులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి జాతీయ లోక్ అదాలత్లోనూ ఆదిలాబాద్ జిల్లా 25వ స్థానానికి పరిమితమవుతుందని చెప్పారు. దీనికి కారణం పూర్తి స్థాయిలో న్యాయమూర్తులు లేకపోవడం ఒక కారణమని చెప్పారు. అయినప్పటికీ ఈసారి మాత్రం కేసుల పరిష్కారంలో మన జిల్లా 10లోపు స్థానాల్లో ఉండేలా కృషి చేయాలన్నారు. సర్పంచుల పదవీకాలం నేటితో ముగినుండడంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. కలెక్టర్ ఆమోద ముద్ర వేయటమే తరువాయి ఆయా జీపీల వారీగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారుల జాబితాను జిల్లా పంచాయతీ శాఖ ఇప్పటికే సిద్ధం చేసి కలెక్టర్ రాహుల్ రాజ్కు నివేదించింది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇదివరకే పూర్తి కావాల్సి ఉండగా సీఎం పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కలెక్టర్ బిజీగా ఉండడంతో ఆలస్యమైంది. జిల్లాలో మొత్తంగా 468 పంచాయతీలు ఉండగా 650 మంది అధికారులతో కూడిన జాబితాను కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ ఆమోద ముద్ర వేయగానే ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, అప్పటి వరకు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆసక్తి కనబరచడం లేదు. మొత్తానికి ప్రత్యేక అధికారుల పాలన వైపే సర్కారు మొగ్గు చూపుతోంది. ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఇంద్రవెల్లి సభ సన్నాహక సమావేశంలో భాగంగా పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుగా వారందరికీ సీతక్క కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోడి గ్రామానికి చెందిన దినేష్ గౌడ్, ధోని దిలీప్ రెడ్డి, కొండూరి రాజేశ్వర్, గంగసారప్ప స్వామి, కొండూరి భాస్కర్, ఆత్రం దశరథ్, టేకం భాస్కర్, ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకి చెందిన రాజు, కొండూరి రమేష్, వివిధ కాలనీ వాసులు దయానంద్ కాంబ్లే, సాహెబ్ రావు, గుల్షం బాన్సోడే, పోషెట్టి పాటిల్, కొలపాక శంకర్, అశోక్, అంజద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తివంచం లేకుండా కృషి చేయాలని, రాబోయే ఎన్నికలు విజయమే లక్ష్యంగా తమ పనితనం ఉండాలని కూడా పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం మాతా రామాబాయి మహిళా మండలి సభ్యులతో కలిసి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు పోస్టర్లను ఆవిష్కరించారు. నివారణ కంటే నిరోధన ఉత్తమని జిల్లా ఎస్పీ గౌస్ ఆలమన్నారు. యువత తలుచుకుంటే ప్రమాదాలు నివారించగలరని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపే సమయంలో కుటుంబ సభ్యులను మదిలో ఉంచుకోవాలని చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా మావల నలంద కళాశాలలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కళాశాల
ఎన్సీసీ బృందం గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రమాదం సంభవించినప్పుడు బాధపడే కన్నా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమని ఎస్పీ సూచించారు. ప్రమాదాల బారిన ఎక్కువ మొత్తంలో పడే యువత వాహనాన్ని నడిపే క్రమంలో తమ కుటుంబ సభ్యులు మదిలో ఉంచుకోవాలని చెప్పారు. వాహనం నడిపే క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. నిర్లక్ష్యం, అతివేగంతో వాహనాలు నడపకూడదని కూడా సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి కేసులాపూర్లో సీఎం పర్యటన ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే వెడ్మబుజ్జు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆమె పరిశీలించారు. ఫిబ్రవరి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి కేసులాపూర్ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, స్టాల్స్ సందర్శన, అలాగే దర్బార్ హాల్లో అధికారులతో నిర్వహించనున్న సమావేశంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఆదిలాబాద్లో నిర్వహించనున్న అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర్ల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటు బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఇంద్రవెల్లి అమర్ల స్తూపం వద్ద మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు నివాళులర్పించారు. అంతకుముందు నాగోబా దర్శనం, హెలీప్యాడ్, దర్బార్ హాల్, ఇంద్రవెల్లి స్తూపం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, పీఓలతో కలిసి మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వరుస కట్టడంతో కారు పార్టీ కుదేలవుతుంది. ఇప్పటికే ముఖ్య నాయకులతో పాటు సగం మంది కార్యకర్తలు హస్తం పార్టీ కండువాలు కప్పుకోక తాజాగా మాజీ ఎమ్మెల్యే జోగురామన్కు అత్యంత సన్నిహితుడు కామాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి కారు పార్టీ దిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోకి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం ప్రజాసేవా భవన్కు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసేలా వారికి దిశానిర్దేశం చేశారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సన్నాహక సభ సమావేశ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయంలోని అన్ని విభాగాలు కలెదిరిగి చూపించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్ఎల్సీఓ రహీల్ అహ్మద్ అన్నారు. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం పట్టణంలో విద్యార్థులతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధులు గుండా ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల మైనార్టీ కళాశాలలు, పాఠశాలలో ప్రవేశ ప్రక్రియ ఫిబ్రవరి 6 వరకు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.